has given a wonderful boost for our program for this evening. విద్య నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నళిని ఎక్కడ? ఇందాక నళిని బయటికి వెళ్ళడం చూశాను. ఇక్కడ తాకావారు చాలా ఆసక్తికరమైనవి పెట్టారు కదా, అందుకనే బహుశా అవి చూడడానికి వెళ్ళి ఉంటుంది. ఓ అవునా? అవును గీత, నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం. మన పండుగలు చూస్తే ఒక్కొక్క పండుగ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క తేదీల్లో డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. కానీ అదేంటో మన సంక్రాంతి చూడండి, అయితే 14 లేదా 15 తేదీల్లో తప్ప ఇంకొక తేదీలో రాదు. ఎందుకు అలా వస్తుందంటావు? నీకేనా తెలుసా? సాధారణంగా మన పండుగలు చాంద్రమానం ప్రకారంగా జరుపుకుంటూ ఉంటాము, అంటే లూనార్ క్యాలెండర్ ప్రకారం అన్నమాట. అందుకే అవి వేర్వేరు తేదీల్లో ఉంటాయి. కానీ ఒక సంక్రాంతి మటుకు సౌరమానం ప్రకారం జరుపుకుంటాం, అంటే సోలార్ క్యాలెండర్. అందుకనే మనకి ఎప్పుడు అది 14 కానీ 15 కానీ వస్తుంది, తేదీ మారుదు తొందరగా. ఓ ఇందులో ఇంత ఉందా, నాకు తెలియలేదు. ఇప్పుడు నెక్స్ట్ మన కార్యక్రమం చూద్దామా? మరి రెండో కార్యక్రమం తప్పకుండా చెప్పు. నెక్స్ట్ పాట పాడడానికి వస్తున్న వారు శృతి. పాడవురా శృతి, ఎవరు నేర్పించారు నాన్న నీకు ఈ పాట? మమ్మీ నేర్పించారా? థ్యాంక్ యూ చెప్పాలి కదా మమ్మీకి కూడా ఇంత మంచిగా పాట నేర్పించినందుకు. చప్పట్లు కొట్టండి గట్టిగా చిన్న పాపకి. థ్యాంక్ యూ బంగారు.